ఉపనదులలో కుడివైపు ఉపనదులలో పొడవైన ఉపనది యమునా నది. ఈ యమునా నదికి మళ్ళీ కుడివైపున ఉండే ఉపనదులలో బెట్వా, అలాగే కెన్, అలాగే చంబల్, బాణస్, సింధ్, కాళీ సింధ్ ఇలాంటి నదులు ఉంటాయి. అందులో కుడివైపున యమునా నది కలిసి కుడివైపు ఉపనదులలో చిట్ట నది ఏదంటే కెన్ నది. ఈ కెన్ నది, బెట్వా నది రెండు నదులకు ప్రత్యేకత భారతదేశంలోనే మొట్టమొదటిగా అనుసంధానించబడ్డ నదులు లింక్డ్ రివర్స్ ఏంటి అంటే ఈ కెన్ మరియు బెట్వా నదులు. అంతేకాదు ఈ కెన్, బెట్వా నదులు పన్నా టైగర్ రిజర్వ్ నుండి ప్రయాణించడం జరుగుతుంది. ఇది బాగాల్కండ్ ప్రాంతానికి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా పన్నా టైగర్ రిజర్వ్, పన్నా బయోస్ఫియర్ రిజర్వ్స్ కూడా ప్రసిద్ధి. ఇది మనకు కెన్ రివర్, బెట్వా రివర్, అలాగే చంబల్ రివర్, యమునా రివర్ ఈ నదులలో ప్రధానంగా ఉండే జంతువు అంటే ప్రధాన యానిమల్, మెయిన్ హ్యాబిటాట్ యానిమల్ గరియల్ మొసళ్ళు. భారతదేశంలో వేగంగా అంతరించిపోయే ప్రమాద జాబితాలో ఉన్న మొసళ్ళ జాతి పేరు గరియల్ మొసళ్ళు. ఈ గరియల్ మొసళ్ళు ఒకసారి చూడండి, అక్కడ గోడ పైన ఉన్నటువంటి మొసలు ఏదైతే ఉందో అది గరియల్ జాతికి చెందింది. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అంతరించిపోయే జాతి. ఇది కేవలం చేపలను, చిన్న చిన్న కీటకాలను తిని బతికేటువంటిది. అందువల్ల దీన్ని వేటాడడం సులభం. అందువల్ల ఇది చాలా వేగంగా అంతరిస్తుంది. రైట్స్, ఈ రోజు మనము మరొకసారి గుర్తు చేస్తున్న కెన్ నది ఒడ్డున ఉన్నాం. ఇది యమునా నదికి ఒక ఉపనది. కుడి సైడ్ కలిసేటువంటి అంటే కుడివైపున ఉన్నటువంటి ట్రిబ్యూటరీ డిస్క్ లో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ డిస్క్ లో చివరిగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్